పుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన 1 మంత్ 1 విలేజ్ ఫర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామస్తుల సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. ముఖ్యంగా భూమి సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్లు మరియు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వినతి పత్రాలను అధికారులకు గ్రామస్తులు అందజేశారు. నాగమాంబాపురం గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. రెవెన్యూ విభాగం సిబ్బంది ప్రతి ఇంటికి చేరువయ్యేలా ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని వివిధ మండలాల్లో ఈ కార్యక్రమం గ్రామస్తులు తమ గోడును అధికారుల ముందుకు వెళ్లబోసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్లో భాగంగా మన పుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమాంబాపురం గ్రామంలో రెండవసారి విజిట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేని ఒక వినూత్న కార్యక్రమాన్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆ యొక్క మండలంలో ఉన్న అధికారులందరూ కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అదేవిధంగా పిటిషనర్స్ ఉంటారో వాళ్ళతోనే మీరే స్వయంగా కలిసి అక్కడ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క నాగమాంబాపురం అనే యొక్క గ్రామాన్ని రెండవసారి సందర్శించడం జరిగింది. గతంలో మేము మొదటిసారి ఈ గ్రామంలో 4/2/2026 తేదీన మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనకి 3 అర్జీలు వచ్చాయి. ఆ మూడిట్లో ఒకటి సాదా బైనామా, 2 హౌస్ సైట్స్ కింద వాళ్ళు అప్లై చేసుకున్నారు. హౌస్ సైట్స్ కింద వచ్చిన అర్జీలను 2 ఎంక్వైరీ చేయగా వాళ్ళు దానికి హౌస్ స్థలం ఇవ్వడానికి అర్హులని తేలడం వల్ల వాళ్ళని మన హౌసింగ్ ఫర్ ఆల్ వెబ్సైట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాదా బైనామా కింద ఇప్పుడు మనకు జీవో వచ్చింది కాబట్టి దాన్ని కూడా మన గ్రామ సచివాలయంలో వాళ్ళకి చలానా కట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ 2వ విడత కార్యక్రమంలో దాదాపు మనకి ఒక 11 అర్జీలు వచ్చాయన్నమాట. ఈ 11 అర్జీల్లో సాదా బైనామాకు సంబంధించి ఒక 8 అర్జీలు, అదేవిధంగా అడంగల్ కరెక్షన్ అంటే వాళ్ళ ఫోన్ నంబరు తర్వాత ఆధార్ నెంబర్ మార్చాలని ఒక 2, అదేవిధంగా రేషన్ కార్డు కావాలని చెప్పేసి ఒక అర్జీ రావడం జరిగింది. వాటిల్లో ఈ 11 అర్జీలు కూడా మళ్ళీ మేము ఎంక్వైరీ చేసిన తర్వాత వాటిల్ని మళ్ళీ ఈ 3వ సమావేశం ఉంది మళ్ళీ ఇక్కడ. అదేవిధంగా 4వ సమావేశం కూడా ఉంది. అంటే 18వ తారీఖున 3వది, అదేవిధంగా 25వ తారీఖున 4వసారి అంటే లాస్ట్ ఈ గ్రామాన్ని మేము సందర్శించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఎవరైతే రాలేదో, అదేవిధంగా మొదటి సమావేశానికి ఎవరైతే రాలేదో, అందుకే మేము మొత్తం కూడా మా విఆర్ఓ ద్వారా కానీ అదేవిధంగా ఇక్కడున్న గ్రామ సచివాలయం స్టాఫ్ ద్వారా అక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధుల ద్వారా కూడా అందరికీ చెప్తూ ఉన్నాము. ఎవరైతే ఈ మొదటి 2 సమావేశాలకు హాజరు కాలేదో వాళ్ళందరూ కూడా ఈ 3, 4 కార్యక్రమాలకు కూడా హాజరయ్యి వాళ్ళ బంధువులు కానీ లేకపోతే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అంటే ఎస్టీ పాపులేషన్ ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఏంటంటే గ్రామంలో లేకుండా ఎక్కడైనా వాళ్ళు వేరే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు ఎవరికైతే లేవు, అదేవిధంగా స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, వాళ్ళకి కానీ లేకపోతే ఏమవుతుందంటే ఈ స్కూల్ పిల్లలకి ఆధార్ కార్డు లేకపోతే కనీసం వాళ్ళకి మన యూనిఫామ్ కానీ అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కానీ అదేవిధంగా స్కూల్ బ్యాగ్ కానీ బూట్లు కానీ ఏమీ రావు అనమాట వాళ్ళకి. అందుకని ఇక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క స్టాఫ్ కూడా వాళ్ళందరినీ అవేర్నెస్ కల్పించి నెక్స్ట్ వచ్చే సమయానికి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళందరూ కూడా మళ్ళీ అర్జీ రూపంలో తీసుకొస్తే వాటిని మేము పరిష్కరిస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఇంకా ఏదైనా సమస్యలు కానీ ఉంటే నెక్స్ట్ 3వ సమావేశానికి తీసుకురావాలని చెప్పి ఈ యొక్క గ్రామస్తుల్ని కోరుతున్నాము. అదేవిధంగా ఇలాంటి వినూత్న కార్యక్రమం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలని గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆలోచన నుంచి వచ్చిన కార్యక్రమం కాబట్టి దీనికి ఏంటంటే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా హాజరవుతున్నారు. గతంలో అయితే యూరియా సమస్య ఉండేదని చెప్పేవాళ్ళు మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా. ఇప్పుడు మనకు అందరికీ దాదాపు కూడా ఇప్పుడు ఏంటంటే యూరియా 4 కోటాలు వేసేసారు కాబట్టి ఎవరు కూడా సమస్య రావడం లేదు. కాబట్టి మిగతా ఇంకేదైనా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా అంగన్వాడీ ఐసీడీఎస్కి సంబంధించింది కానీ ఏదైనా హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి కానీ అవి కూడా మా దృష్టికి కానీ తీసుకొస్తే వాటిల్లో కూడా మేము ఆ యొక్క సంబంధిత శాఖలకి ఈ అర్జీని పంపించి వాటిని కూడా పరిష్కారం చేయడం జరుగుతుందని ఈ యొక్క సభాముఖంగా మీ యొక్క నాగమాంబాపురం ప్రజలకి తెలియజేస్తున్నాం. సార్, ఈ హౌస్